సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనం గురుచరిత్ర పారాయణము 19వ అధ్యాయంలో ఉన్నామండి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు స్వామి అశ్వత్థ వృక్ష అంటే రావి చెట్టు వంటి పవిత్రమైన వృక్షాలు ఎన్నో ఉండగా శ్రీగురుడు ప్రత్యేకంగా ఉదుంబర వృక్ష అంటే మేడు చెట్టు మూలంలోనే నివసించడానికి కారణమేమి అని ప్రశ్నించాడటండి. అప్పుడు సిద్ధమునీంద్రుడు ఇలా చెప్పారట. పూర్వము నరసింహస్వామి అవతరించి హిరణ్యకశిపుణ్ణి చంపినప్పుడు ఆ రాక్షసుని కడుపులోనున్న దుష్టమైన రక్తము స్వామి చేతి గోళ్ళకంటుకుని ఆయన గోళ్ళు విపరీతంగా మంటలు పుట్టసాగాయటండి. చూసారా? అప్పుడు లక్ష్మీదేవి మేడి పండ్లతోనూ ఆకులతోనూ ఆ బాధ నివారింపజేసిందట. అందుకు స్వామి సంతోషించి ఆ వృక్షాన్ని నిన్ను భక్తితో సేవించిన వారికి విషబాధ తొలగుగాక, నిన్ను పూజించిన వారి పాపాలు నశించుగాక అని, అభిష్టాలు నెరవేరుతాయని, నీ నీడన చేసిన జప ధ్యానాదులకు అపారమైన ఫలితముంటుందని, మేమిద్దరము నీ యందు నివసిస్తాము అని వరమిచ్చారటండి. అబ్బా, ఎంత అద్భుతం చూసారా? ఆ వరాన్ని అనుసరించే భగవంతుడైన శ్రీగురుడు ఆ చెట్టు క్రింద నివసించారట. నేటికి ఆ వృక్షంలోని శ్రీ దత్తాత్రేయుడైన శ్రీగురుడు నివసిస్తూ ఉంటారటండి. అబ్బా, ఎంత మనకు తెలియదు కదండి ఈ విషయము. ఎంత అద్భుతంగా ఉంది కదా. శ్రీగురుడు అక్కడ నివసిస్తున్న రోజులలో అమరేశ్వరుని సన్నిధిలో ఉన్న 40 మంది యోగినులు మధ్యాహ్న సమయంలో ఉదుంబర వృక్షం క్రిందనున్న శ్రీగురుని దర్శించి తమ ఆశ్రమానికి తీసుకుని వెళ్ళి యథావిధిగా పూజించి ఆయనకు భిక్ష ఇవ్వసాగారట. ఆయన వారి భిక్షను స్వీకరించి మరలా వచ్చి ఆ వృక్షం మూలంలో కూర్చుండేవారట. ఆ అమరాపురంలోని విప్రులకు స్వామి నిత్యము భిక్ష కోసం తమ గ్రామానికి రాకపోవడం వింతగా తోచేదట. ఆయన ఆ అడవిలో నిరాహారిగా ఎలా జీవిస్తున్నారో అర్థం కాలేదు. వారు ఆ రహస్యాన్ని తెలుసుకోదలిచి ఒక మనిషిని అందుకు నియమించారు. అతడు దాగి ఉండి మధ్యాహ్న సమయంలో స్వామిని గమనించాలని ప్రయత్నిస్తుండేవాడు. కానీ ఆ సమయమున స్వామి మాయమయ్యేసరికి అతనికి ఒక మహాత్ముని రహస్యము తెలుసుకోబోనడం మహాపాపమని తోచి విపరీతమైన భయమేస్తుండేదట. దానిని తట్టుకోలేక ఒకరోజు అతడు ఇంటికి పారిపోయాడంట. అక్కడకు దగ్గరలోనే గంగానుజుడనేవాడు తన పొలానికి కావలి కాచుకుంటుంటే వాడట. ఒకరోజు ఒక అద్భుతమైన దృశ్యము అతడ కంటపడిందటండి. అకస్మాత్తుగా నదీ జలము అడ్డంగా 2గా చీలిపోయిందంటండి. అందులో నుండి ఎవరో వస్తున్నట్లు తోచి గమనించగా యోగినులు కొందరు నది నుండి బయటకు వచ్చి అచ్చటి మేడి చెట్టు క్రింద కూర్చుని ఉన్న శ్రీగురుని వద్దకు వెళ్ళారంటండి. ఎంత అద్భుతమో చూడండి. వారు ఆయనను పూజించి ఆయన సన్నిధిలోని కొంతసేపు ధ్యానము చేసుకుని తరువాత స్వామిని తీసుకుని వచ్చిన దారిని నది మధ్యకు వెళ్ళిపోయేవారటండి. అబ్బబ్బబ్బబ్బా, మన్నాడు కూడా అదే సమయానికి సరిగా అలానే జరగడం చూచి అతడు ఆశ్చర్యపోయి కొంచెం దూరం వారిని అనుసరించాడటండి. ఆ నదీ మధ్యలో ఒక దివ్య మందిరము చూచాడట. వారు దేవకన్యలని, వారి చేత పూజింపబడుచున్న అతి సామాన్య మానవుడు గాడని అతడు గుర్తించాడటండి. 3వ రోజు అదే సమయానికి అతడికి వెళ్ళి అతడు ఆ యోగునుల వెనుకని నదీ గర్భంలోకి ఇంకొంచెం ముందుకు వెళ్ళి అతడి మందిర ద్వారం దగ్గర నిలిచి అక్కడ జరిగేదంతా శ్రద్ధగా గమనిస్తున్నాడట. యోగినులు స్వామిని రత్న ఖచ్చిత సింహాసనముపై కూర్చోబెట్టి పూజ చేసి నీరాజనమిచ్చి షడ్ర సోపేతమైన భోజనము సమర్పించారట.
తర్వాత శ్రీగురుడు మందిరము నుండి తిరిగి వస్తూ గంగానుజుణ్ణి చూచి, నీవెవరువు, ఇక్కడికెందుకు వచ్చావు అని అడిగారట. అతడు భయపడి ఆపదమస్తకము వణికిపోతూ, స్వామి, నా పేరు గంగానుజుడు. నేను కుతూహలం ఆపుకోలేక మీ వెనుక ఇచ్చటికి చూడవచ్చాను. నా అపరాధము క్షమించండి అని ఆయనకు నమస్కరించి, మీరు సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులు. అజ్ఞానులనైన మానవులు మీ నిజరూపము తెలుసుకోలేకున్నారు. నన్ను ఉద్ధరించండి అని వేడుకున్నాడట. స్వామి సంతోషించి, నాయన, నేటితో నీ కష్టాలన్నీ తీరిపోయాయి. నీవు కోరుకున్నవన్నీ నీకు లభిస్తాయి. కానీ నీవిప్పుడు చూసినది మేము ఈ ప్రాంతంలో ఉన్నంతకాలము ఎవ్వరికీ చెప్పవద్దు. చెబితే తక్షణమే నీవు మరణిస్తావు అన్నారట. గంగాజనుడు అలాగేనని చెప్పి గురువుకు నమస్కరించి సంతోషంగా తన పొలానికి వెళ్ళిపోయాడు. అప్పుడే అతనికి అక్కడ ఒక నిధి దొరికింది. నాటి నుండి అతడు ప్రతిరోజు భార్య సమేతంగా వచ్చి శ్రీగురుణ్ణి సేవిస్తూ ఉండేవాడట. అబ్బబ్బబ్బా, ఎంత అద్భుతంగా ఉందో కదండి. చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం కదా మనం. మరి కథ మాది రేపు పొద్దున్న చెప్పుకుందామండి. అంతవరకు అందరికీ జై గురుదత్త, శ్రీ గురుదత్త.